అందరికీ నమస్తే అండి. తెల్ల గల్జేరాకు పెసరపప్పుతో ఇలా కర్రీ చేసుకోవడమేనండి. కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరిగించి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అలాగే శరీరం నీరు పట్టిపోవటం, మొహం ఉబ్బరంగా, కాళ్ళు వాయటం, అలా మూత్రం మంట రావటం, ఇటువంటి సమస్యలన్నీ తగ్గించుకోవచ్చండి. ఈ కషాయం గానీ చేసి చూపిస్తాను. ఈ ఆకుతో ఎలా చేసుకోవాలో మరొక వీడియోలో. చూడండి, కర్రీ ఎలా తయారు చేసుకోవాలంటే పెసరపప్పు ఒక టీ గ్లాస్ తీసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోండి పప్పుని. ఆ తర్వాత 4 కట్టలు తెల్ల గల్జేరాకు తీసుకొని శుభ్రంగా ఒలిచేసి కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, అలాగే ఎండుమిరపకాయ, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 ఆనియన్ ముక్కలు దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పెసరపప్పు వేసేసి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 50% ఉడకనిచ్చి ఆ తర్వాత ఆకు పెట్టేసి మగ్గనిచ్చి, మగ్గిన తర్వాత రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకొని కొంచెం కొత్తిమీర, నిమ్మ